హాయ్ అండి, నేను మీ సుమన్ కృష్ణాపల్స్ హైదరాబాద్ తరపున అందరికీ ప్రేమపూర్వకమైన నమస్తమాంజలీలండి. మా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ఘన స్వాగతం అండి. మిగతా వారు కూడా వీలైనంత త్వరగా మా ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మన కంపెనీ 1983లో స్థాపించబడిందండి. సో మనకి అరౌండ్ 38 సంవత్సరాల హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఇన్ దిస్ జ్యువెలరీ అండ్ పల్లె ఇండస్ట్రీలో అనమాట. మనం కస్టమర్నే భగవత్ స్వరూపంగా భావిస్తామండి. మన కంపెనీ అర్థమే నాణ్యత, విశ్వాసం, వినియోగదారుని సేవలు మరియు సరసమైన ధర అండి. మేము కస్టమర్ ఎంత సంతోషంగా మా స్టోర్ నుంచి బయటకు వెళ్తే అంత ప్రాఫిట్ వచ్చినట్టుగా భావిస్తామండి. సో ఈరోజు మీ ముందుకి కొన్ని మిక్స్డ్ ఐటమ్స్ తీసుకొచ్చాయండి, సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ అనమాట. ఒకసారి ఓవర్వ్యూగా చూసి తర్వాత ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇది ఒక మంచి హారం టైప్ అండి. మనం ఇది సిల్వర్ బేస్ అండి, సేమ్ చూస్తే గోల్డ్ లాగానే ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి కొత్తగా వచ్చిందండి, ఇయర్ రింగ్ విత్ పెండెంట్ కాకామోతి పల్స్ తోటి సింపుల్ స్ట్రింగ్ యాడ్ చేసాం దానికి. సో ఇది ఇంకోటి రాణిహార్ అండి. రాణిహార్ చాలామంది గోల్డ్లో ఎక్కువ ఉంటుంది, సిల్వర్లో చూపించమంటే చూపించామన్నమాట. సో మనకి ఇంకోటి అండి, చాలా గ్రాండ్ పీస్ అనమాట, చాలా కాస్ట్లీ పీస్, డైమండ్స్ తోటి అండి, విత్ మంచి క్లారిటీ ఉన్న రూబీస్ తోటి అనమాట. ఇది ఇంకొక మంచి గ్రీన్ అండి, మంచి ఎమరాల్డ్ తోటి సింపుల్ చైన్ అనమాట, డైలీ వేర్ లాగా వచ్చేదనమాట. సో ఇంకొక సిల్వర్ చైన్ తీసుకుందామండి, కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్లో చోకర్ కమ్ నెక్లెస్ టైప్ అనమాట. సో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి మన కంపెనీ నేము, మన బ్రాండ్ అడ్రస్, మా బ్రాండ్ తోటి మీరు కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి తెలుసుకొని మనం స్టార్ట్ చేద్దామండి. సో మన కంపెనీ పేరండి కృష్ణా పల్స్ అండి. ఇది నియర్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నదండి. జస్ట్ 100 మీటర్స్ అవే ఫ్రమ్ ద జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ అండి, ఆన్ ద వే టు పెద్దమ్మ టెంపుల్ అనమాట. అదే హైటెక్ సిటీ వైపు నుంచి వస్తుంటే జస్ట్ ఆపోజిట్ టు ద బియాండ్ కాఫీ స్టోర్ అండి. ఇది మన లోగో అండి, పీకాక్ విత్ బ్రౌన్ కలర్ అండి. ఈ లోగో చూడండి, మన షాప్లో ఎంట్రీ అయ్యే ముందు ఒకసారి లోగో చూసి రండి, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, వేరే స్టోర్స్కి వెళ్తున్నారు అందుకని. సో మనకి 2 గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయండి, 2 1 ఇయర్ స్కీమ్స్ అనమాట. ఒక స్కీమ్ వచ్చేసి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుందండి, 11 మంత్స్ కడితే 12th మంత్ వచ్చేసి కంపెనీయే పే చేస్తుందండి. ప్లస్ 1 ఇయర్ అయిన తర్వాత మీరు అన్ని ప్రొడక్ట్స్ పైన గోల్డ్ లైన్ తీసుకోవచ్చు, పాల్ డైమండ్ ఏవైనా తీసుకోవచ్చు, అన్నిటిపైన మంచి ప్రైస్ కూడా ఇస్తామండి. సో ఇంకొక స్కీమ్ వచ్చేసి అది 12 మంత్స్ కట్టాలండి మొత్తం అనమాట. కాబట్టి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉండదు అనమాట. 1 మంత్ 5,000 అయితే 1 మంత్ 50,000 అలా వేరియేషన్ ఉంటుంది. ఎప్పుడు గోల్డ్ ప్రైస్ తక్కువ ఉంటే ఆ రోజు గోల్డ్ పర్చేజ్ లాగా చేయొచ్చు అనమాట. మీ పేరు మీద అంత గోల్డ్ కొన్నట్టుగా చూపిస్తామన్నమాట. లాస్ట్లో 1 ఇయర్ అయిన తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవచ్చు ఆ వాల్యూలో అనమాట. అప్పుడు కూడా మంచి డిస్కౌంట్లు ఉంటాయి అనమాట. సో దీనికి ఈ స్కీమ్స్లో మీరు జాయిన్ అవ్వాలన్నా లేదా దాని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మీరు జస్ట్ మెసేజ్ చేయండి, 7093324141 అండి. మిస్టర్ అజయ్ ఇస్ ద కన్సర్న్ పర్సన్ అండి దానికి. సో అలా కాకుండా మీరు డైరెక్ట్లీ మా వెబ్సైట్ ద్వారా పర్చేజ్ చేయాలనుకుంటే కనుక మన వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి www.krishnapulse.com అండి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, www.krishnapulse.com అనమాట. ఇందులో అన్ని పల్స్కి రిలేటెడ్ అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయండి, విత్ సిల్వర్ బేస్, గోల్డ్ బేస్ అండ్ ప్లెయిన్ పల్స్ అనమాట. మీరు డైరెక్ట్లీ అందులో సెలెక్ట్ చేసుకొని అన్ని వీడియోస్ కూడా ఉంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అనమాట, అన్నీ చూసుకొని మీరు డైరెక్ట్ పర్చేజ్ చేసేయచ్చు అనమాట అందులో. సో మన కంపెనీలో ఇంకొక ఫెసిలిటీ ఉందండి, వీడియో కాల్ ద్వారా కూడా షాపింగ్ చేసే ఫెసిలిటీ ఉందండి. దాని వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9248036721 అండి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, 9248036721 అనమాట. ఈ నెంబర్కి మీరు ఇంకేమన్నా కొరీస్ కావాలన్నా, ఎంక్వైరీస్ అన్నా కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చండి. మన మిసెస్ భాగ్య మేడం ఉంటుందండి, ఇమీడియట్లీ మీకు రెస్పాన్స్ ఇస్తుంది, ఆ నెంబర్ని ఆమె దగ్గర ఉంటుంది అనమాట. సో మనకి ఇంటర్నేషనల్లీ కూడా షిప్పింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి, దట్ టు ఫ్రీ అండి. ఆల్ ఓవర్ మేజర్ కంట్రీస్కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. కొన్ని కంట్రీస్కి కస్టమ్ ఛార్జెస్, కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట, బిల్లింగ్ లిమిట్స్ ఉంటాయి. మీరు ఇండివిజువల్గా వాట్సాప్ చేస్తే దాని గురించి క్లియర్గా మా టీం చెప్తారండి. అదే ఇండియాలో అయితే కనుక వీఆర్ నాట్ ఛార్జెస్ సింగిల్ రూపీ అండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎంత రిమోట్ ఏరియా కూడా ₹1 కూడా ఛార్జ్ చేయకుండా మీ ఇంటికి డెలివరీ ఇస్తామండి. ఇంకోటి ఏంటంటే డెలివరీ అయ్యేదాకా మాది అండి రెస్పాన్సిబిలిటీ. సో అదే లోకల్ అయితే కనుక హైదరాబాద్, సికింద్రాబాద్ పీపుల్కి ఏంటంటే మా పర్సనల్లీ వచ్చేసి మీకు ప్రోడక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఈ లోకల్ వాళ్ళకి ఇంకొక స్కీమ్ ఉందండి, అదేంటంటే మీరు వీడియో కాల్ ద్వారా ఒక 4 చైన్స్ సెలెక్ట్ చేస్తే అందులో ఏది తీసుకోవాలో కన్ఫ్యూజన్గా ఉంటే కనుక 4 చైన్స్ ఇచ్చి మా ఎగ్జిక్యూటివ్ మీ దగ్గరకు వస్తారండి మీ ఇంటికి. అందులో మీరు వేసుకొని చూసుకొని మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికి చూసుకొని ఏది నచ్చితే అది తీసుకొని మిగతాది వాపస్ ఇచ్చేయచ్చు అనమాట. అదొక ఫెసిలిటీ ఉందండి లోకల్ పీపుల్కి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క చైన్ గురించి క్లియర్గా చూద్దామండి. సో ఈరోజు ఫస్ట్ స్పెషల్ పీస్ అండి ఇది. 1 సెకండ్. ఈరోజు వెరీ స్పెషల్ పీస్ అండి. ఇది చూస్తే ఎవరైనా సిల్వర్ అని మాత్రం అనుకోరండి, మనం చెప్తే కానీ అచ్చం గోల్డ్ హారం లాగానే ఉందన్నమాట. ఇది కానీ సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటింగ్ అండి, మనకి కుందన్ వర్క్లో లాగా ఇచ్చామన్నమాట. విత్ రెడ్ స్టోన్స్ అండ్ వైట్ సీజెట్స్తో గ్రీన్ స్టోన్స్ అండి, డార్కర్ గ్రీన్, లైటర్ గ్రీన్ ఇచ్చామన్నమాట. ఇక్కడ రష్యన్ ఎమరాల్డ్ కలర్ లాగా. బ్యాక్ సైడ్ డోరీ ప్రొవైడ్ చేసామండి. దీనివల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనము డ్రెస్ కోడ్ని బట్టి, శారీని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట లెంత్.
అదే ఇది మన జెంట్స్ కూడా వేసుకోవచ్చు అండి. షేర్వాణీస్ వాటిపైన కూడా చాలా బాగుంటుంది, డోరీ ఉంది కాబట్టి లాంగ్గా కూడా వస్తుంది అనమాట. ఇదంతా ఇన్సైడ్ నైలాన్ సిల్క్ థ్రెడ్ అండి, వెరీ స్ట్రాంగ్ థ్రెడ్ ఉంటుంది. 2-3 రోస్ యూజ్ చేస్తామన్నమాట మేము, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సిల్వర్లో బ్రేకప్ ఉంటుందండి, పీస్ వైజ్ ఉంటుంది అనమాట. మీకు బ్యాక్ సైడ్ కూడా చూస్తాను, కుందన్ వర్క్ చూడండి ఇలా అనమాట. మొత్తం ప్యూర్లీ స్టర్లింగ్ సిల్వర్ అండి, 92.5% సింబల్ కూడా ఉంటుంది. దానిపైన థిక్ గోల్డ్ ప్లేటింగ్ వేసామండి, అంత ఈజీగా పోదన్నమాట. ఇది చూడండి, ఒక స్టార్టింగ్ నుంచి కూడా సిల్వర్ అని ఎక్కడా లైట్గా చేయలేదండి. డోరీ దగ్గర నుంచి అంతా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. ఇది కూడా మా డిజైనర్స్ డిజైన్ చేసిందేనండి, మా వర్క్ యూనిట్లో తయారు చేసిందే. వెరీ స్కిల్ టెక్నీషియన్స్ ఉంటారు మా దగ్గర. మంచి కుందన్ వర్క్లో అన్ని స్టోన్స్ క్లారిటీ చూడండి ఎంత బాగుందో. పల్స్, రైస్ పల్స్ ఇచ్చామండి, రెడ్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్, ఇక్కడ 2 బ్రోచెస్ టైప్ పట్టీస్ లాగా ఇచ్చామండి. చాలా బాగుంది. హైలైట్ వచ్చేసి మనకి పెండెంట్ అండి, ఎంత బ్రాడ్ పెండెంట్ అండి, చాలా ఇచ్చాము. డబల్ పెండెంట్ లాగా అనమాట. పీకాక్స్ ఇచ్చామండి, మధ్యలో ఒక ఫ్లవర్ లాగా ఇచ్చామన్నమాట. కింద ఇంకొక లాంగ్ హ్యాంగింగ్ ఇచ్చాం. కొద్దిగా డల్ ఫినిష్ ఇచ్చామండి మనకి, దీంట్లో కూడా సిల్వర్లో కూడా డల్ ఫినిష్ ఇచ్చామన్నమాట. చాలా బాగుంటుంది. దీన్ని వెయిట్స్ అండ్ ప్రైస్ చూద్దామండి. ఇది మనకి చాలా రీజనబుల్లేనండి, జస్ట్ 91,000 అండి. 91,000లో మనకి ఇంత పెద్ద లాంగ్ హారం వచ్చిందండి సిల్వర్లో. ఇదే మనకు గోల్డ్లో వెళ్తే కనుక మనకి అరౌండ్ 9 lakhs అన్న పెట్టాలండి. ఇంత పీస్ కొనాలంటే 9 lakhs పెట్టాలి. అలాంటిది 90,000లో మనకు వస్తుంది. అదే కదండి, ఇందులో గోల్డ్ లేదు కాబట్టి మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బెస్ట్ ప్రైస్ ఇవ్వడానికి. సో ఎప్పుడు చెప్తుంటే సండే రోజు చాలా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామని. ఎవరికైనా నచ్చితే ఇమీడియట్లీ స్నాప్షాట్ తీసుకొని మా టీంని అప్రోచ్ అవ్వండి. మీకు 91,000 ఫైనల్ కాదండి, చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తాము. తర్వాత దానిపైన 3% GST కూడా యాడ్ ఆన్ అవుతుంది. సో ఈరోజు సెకండ్ సెట్ అండి, ఇది కంప్లీట్ సెట్ అనమాట, విత్ ఇయర్ రింగ్స్ తోటి. రాణి హార్ అనమాట, అందరికీ తెలిసిందే. రాణి హార్ విత్ రెడ్ స్టోన్స్ అండ్ వైట్ పల్స్ అండి, మిల్కీ వైట్ పల్స్. ఇన్సైడ్ నైలాన్ సిల్క్ థ్రెడ్ ఉంటుంది. దీంట్లో హైలైట్ పెండెంట్ అండి, చాలా బ్రాడ్ పెండెంట్ ఇచ్చామన్నమాట, చాలా స్మాలెస్ట్ పల్స్ తోటి. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ రాణి హార్, వెరీ ట్రెడిషనల్ సెట్, బట్ ఇట్ ఈస్ ఇన్ సిల్వర్ బేస్. సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటింగ్, with thick gold plating is there. Inside is nylon silk thread. We are used the red color stones, ruby color stones and milky white pulse. Here we used the milky white gungru type pulse. Back side we are provided the dory. So it is easy to adjust according to your dress code and neck length. It can be variable by gents also. On the sherwanis, it looks very nice. This is very reasonable prices only. దిస్ ఇస్ జస్ట్ 25,000. ఇది జస్ట్ 25,000 మాత్రమేనండి. మనం ఇదే గోల్డ్లో వెళ్తే కనుక 2.5 లక్షల పైన పెట్టాలండి. అలాంటిది మనకి 25,000లో ఇంత మంచి రాణిహార్ వచ్చిందండి. చాలా బ్రాడ్ది అనమాట, బ్రాడ్ పెండెంట్. మనం ఒకసారి క్లియర్గా చూస్తాను చూడండి. స్టార్టింగ్ నుంచి 2 బ్రోచెస్ లాగా ఇచ్చాము, బ్యాక్ సైడ్ డోరీ ఇచ్చాము. డోరీ కూడా ఓపెనబుల్ డోరీ అండి. దానికి ఇక్కడ 2 బ్రోచెస్ ఇచ్చామన్నమాట పట్టి. మంచి క్లారిటీ స్టోన్స్ అండి, రెడ్ కలర్ అండ్ వైట్ పల్స్ అనమాట. చాలా ఎంత న్యాచురల్ ఫ్రెష్ లుక్ ఉంది చూడండి. షాంపెయిన్ కలర్లో 5 రోస్లో యూజ్ చేసామన్నమాట. ఇన్సైడ్ నైలాన్ సిల్క్ థ్రెడ్ ఉంటుందండి, చాలా స్ట్రాంగ్ థ్రెడ్. ఈ పల్స్లో మీరు పైన చైన్లో ఏమైనా చేంజెస్ కావాలంటే చిన్న చిన్న కస్టమైజేషన్ చేయించుకోవచ్చండి. మా పట్వాస్ అని ఉంటారు, వాళ్ళు మీ ముందే చేస్తారనమాట. ఏదైనా మిక్స్డ్ కలర్స్, అందులో కూడా కలర్స్ కావాలన్నా. పెండెంట్ చూడండి, చాలా హైలైట్ అనమాట. ఈ రెడ్ స్టోన్స్ పల్స్ అనమాట, అద్దినట్టు అద్దారనమాట దాంట్లో అనమాట. మంచిగా పచ్చి వర్క్ లాగా అట్లా అద్దినట్టుగా వచ్చిందనమాట, చాలా బాగున్నది. ఇది కూడా ప్యూర్లీ స్టర్లింగ్ సిల్వర్ అండి, 92.5% సిల్వర్ తోటి సింబల్ కూడా ఉంటుంది. మంచి థిక్ గోల్డ్ ప్లేటింగ్ యూజ్ చేసామన్నమాట. చాలా బాగుంటుంది. 25,000లో విత్ ఇయర్ రింగ్స్ తోటి ఇంత సెట్ రావటం చాలా కష్టం అండి, అది మా దగ్గరే సాధ్యమవుతుంది. అట్లా ఇయర్ రింగ్స్ కూడా చూడండి, సేమ్ అదే కాన్సెప్ట్లో హ్యాంగింగ్. ఇది వేసుకుంటే అచ్చం మహారాణి లాగానే ఉంటారండి. మనం 25,000లో అది కూడా ఫైనల్ ప్రైస్ కాదు. విల్ గివ్ వెరీ వెరీ బెస్ట్ డీల్. ఇంకోటి మా కంపెనీలో అడ్వాంటేజ్ ఏంటంటే, సిల్వర్ కదా మళ్ళీ తిరిగి వాల్యూ రాదనుకుంటారు అనమాట. అట్లా కాదండి, మీరు ఒక 4 years 5 years తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక 80% ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తామండి మేము. మీరు అప్పుడు గోల్డ్ అయినా తీసుకోవచ్చు. వి విల్ గివ్ ద ఎక్స్చేంజ్ వాల్యూ అప్ టు 80%. Flat 80% we will give the exchange value. When you want to exchange after 2 years or 4 years, just you need to submit the bill. So that is one of the very good advantage in our company. So please utilize that scheme. సో ఈరోజు ఇంకొకటండి, చాలా హైలైట్ పీస్ అనమాట. చూడటానికి సింపుల్గా ఉన్న రేట్ మాత్రం చాలా ఎక్కువ అండి, ఎందుకంటే డైమండ్స్ వచ్చినాయి అనమాట. ఆ క్లారిటీ ఆఫ్ ది రూబీస్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో.
ఇంత క్లారిటీ దొరకడం చాలా కష్టం అండి. 16 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, నేనే చాలా రేర్లీ చూసాను అనమాట ఇంత క్లారిటీ ఆఫ్ స్టోన్స్ తోటి అనమాట. చాలా బాగుంది. ఇదంతా సిల్వర్ కాదండి, వైట్ గోల్డ్ అనమాట. వైట్ గోల్డ్ అనమాట ఇది. వైట్ గోల్డ్, సిల్వర్ కాదు, వైట్ గోల్డ్ విత్ డైమండ్స్. డైమండ్స్ ఎప్పుడు వైట్ గోల్డ్లో బాగుంటాయని అలా సెట్ చేసాం. రూబీ విత్ వైట్ గోల్డ్ చాలా రేర్గా చూస్తాం, జనరల్గా ఎల్లో గోల్డ్లో చూస్తాం అనమాట. ఈ మధ్యలో వచ్చేసి మనకి నైలాన్ సిల్క్ థ్రెడ్ ఉందండి, కాబట్టి ఏమన్నా చేంజెస్ చేసుకోవచ్చు. రూబీ 3 లైన్స్ కాకుండా మీకు 2 లైన్సే కావాలి, మధ్యలో ఇంకేమన్నా స్టోన్స్ పెట్టచ్చు, డైమండ్ క్యాప్స్ పెట్టాలన్నా కూడా. బ్యాక్ సైడ్ క్లిప్ దగ్గర నుంచి అంతా గోల్డే. ఒక్కసారి క్లియర్గా చూపిస్తానండి. చూడండి ఎంత క్లారిటీ ఉందో ఆ స్టోన్స్లో. లోపల ఉన్న థ్రెడ్ కూడా కనపడుతుందండి, అంత క్రిస్టల్ క్లియర్గా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మెయిన్ హైలైట్ అండి ఈ 2 బ్రోచెస్. ఇదేంటంటే చాలామంది స్పెషల్గా కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి పీస్ మళ్ళీ ఇంకెవరి దగ్గర ఉండకూడదు, మాకు సింపుల్గా ఉండాలి, చాలా గ్రాండ్ కాస్ట్లీగా ఉండాలనుకున్న వాళ్ళకి మాత్రమేనండి ఇది. అందరూ ఏంటంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇన్ని డైమండ్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ రూబీస్ బకెట్స్ టైప్ ఇచ్చామండి, బకెట్స్ డిజైన్లో రూబీస్ ఇచ్చామన్నమాట. డైమండ్స్ ఏమన్నా రౌండ్ షేప్ ఇచ్చాము. చాలా బ్రోచెస్ చూడండి ఎంత గ్లిట్టర్స్ వస్తున్నాయి ఇక్కడ లైట్స్ కింద అనమాట చూస్తుంటేనే. ఇక కింద మళ్ళీ లిటిల్ బిట్ గ్రాడ్యుయేషన్ ఇచ్చామండి, రూబీస్ 3 రోస్ అనమాట. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి, చాలా బాగుందన్నమాట. ఎంత క్లారిటీగా ఉందంటే అంత క్లారిటీగా ఉంది. దీని వెయిట్స్ అండ్ ప్రైసెస్ చూద్దామండి మనము. దీన్ని గ్రాస్ వెయిట్ అండి 115 గ్రామ్స్ అండి, హెవీ వెయిటే ఉంది. మనకి నెట్ గోల్డ్ వచ్చేసి అరౌండ్ 29 గ్రామ్స్ ఉందండి. దీంట్లో రూబీస్ డైమండ్స్ యూజ్ చేసాము. మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 4,60,000 అండి. 4,60,000లో ఎంత గుడ్ పీస్ అంటే గ్రాండ్ పీస్, సింపుల్గా ఉన్నది, చాలా గ్రాండ్ లుకింగ్ పీస్ అనమాట. ఎవరికైనా నచ్చితే ఇమీడియట్లీ స్నాప్షాట్ తీసుకొని మా టీంని అప్రోచ్ అవ్వండి. ఓన్లీ 1 పీసే ఉంది. దీనిపైన చాలా బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తామన్నమాట సాధ్యమైనంత వరకు. సండే రోజు వెరీ స్పెషల్ ప్రైస్ ఉంటుంది. సో దీనికి మ్యాచింగ్ అని కాదు కానీ ఒక సపరేట్ కొత్తగా వచ్చిందండి, లాంగ్ హ్యాంగింగ్ విత్ పల్స్ అండ్ లైట్ కలర్ ఇంగ్లీష్ కలర్ రూబీస్ తోటి అనమాట. పైన ఒక స్టడ్ టైప్ ఇచ్చామన్నమాట రూబీ బీడ్ తోటి, చాలా బాగుందండి. ఇది పుషింగ్ టైప్ ఇచ్చామన్నమాట లైట్ వెయిట్ కోసము. ఎవరికైనా కావాలంటే స్క్రూ టైప్ అయినా చేస్తామండి, చెన్నై స్క్రూ కానీ ముంబై స్క్రూ కానీ. చాలా బాగుంటుందండి, లేటెస్ట్ పీస్ వచ్చిందని చూస్తున్నాను నేను హ్యాంగింగ్. దీనికి మ్యాచింగ్ లాగా కూడా ఉంటుందని. దీని వెయిట్స్ అండ్ ప్రైసెస్ చూద్దామండి. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ అండి, మనకి నెట్ వెయిట్ 5 గ్రామ్సేనండి. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్లేనండి, అరౌండ్ 58,000 అండి. 58,000లో చాలా రీజనబుల్గా ఉంది. ఇది 18 క్యారెట్స్లో చేశారండి, అదొకటి మరి ఎందుకో 18 క్యారెట్స్లో ఉంది. ఇది 22 కాదనమాట. ఇది రూబీ కూడా థర్మలైన్ స్టోన్ అండి ఇది, ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్ డైమండ్స్ యూజ్ చేసామండి, అందుకని 18లో వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్లాట్ డైమండ్స్ యూజ్ చేసాం స్టడ్ దగ్గర, సో అందుకని డైమండ్స్ వచ్చింది, గ్రిప్ కావాలి కాబట్టి 18 క్యారెట్స్లో చేసాం. అరౌండ్ 60,000లో చాలా గుడ్ పీస్ అండి. సింపుల్గా ఇలా సెట్ లాగా కూడా కొనొచ్చు. ఒకసారి చూడండి, మనం సెట్ లాగా కూడా పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఇది యాజ్ ఇట్ ఈస్ చాలా సింపుల్గా బాగుంటుంది. సో ఇంకొకటి అండి, సెట్ లాగా మేము సెట్ చేసాము. ఇది అసలు ఇయర్ రింగ్ అండ్ పెండెంట్ అనమాట. చైన్ ఇలా వేసుకోవచ్చు అని శాంపిల్గా పెట్టామన్నమాట. కాకామోతి తోటి ఒకప్పుడు మాకు 10 ఇయర్స్ బ్యాక్ ఈ డిజైన్స్ వచ్చేవన్నమాట, అప్పుడు బాగా ట్రెండ్ నడిచింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారని చెప్పి మళ్ళీ ఇయర్ రింగ్స్ విత్ పెండెంట్ కాన్సెప్ట్లో తీసుకొచ్చాను అనమాట. విత్ రూబీ అన్కట్ బీడ్ తోటి విత్ స్మాల్ వాల్స్ టైనియస్ట్ పల్స్ అనమాట. దీస్ ఆర్ వెరీ వాల్స్ టైనియస్ట్ పల్స్, కాల్డ్ ఇస్ కాకామోతి పల్స్. ది స్ట్రింగ్ ఈస్ కాల్డ్ ఆల్సో కాకామోతి స్ట్రింగ్ with nylon silk thread inside. Sorry. See, these are very waltz tiniest pearls. It is very difficult to do the hole at the middle part of this pearl and do the stringing. Very skilled workers we have, that's why we will make this one. See, this pendant is very highlight. We are used enamel work also, blue enamel, green enamel and red enamel, and this is made just like one of the flower or fruit type with simple ruby drop and green stones, where you provide the caps also on all these. See the earrings also, exact matching earrings, same pendant ఎలా ఉందో ఇయర్ రింగ్స్ కూడా అలానేనండి, స్మాల్ సైజులో చేసామన్నమాట. దీని వెయిట్స్ అండ్ ప్రైసెస్ చూద్దాం. ఇయర్ రింగ్ అండ్ పెండెంట్ వాల్యూస్ చెప్తున్నానండి నేను. గ్రాస్ వెయిట్ 26.4 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ 22 గ్రామ్స్. మనకి ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్ ప్రైస్ 1,57,000 అండి. 1,57,000లో మంచి ఇయర్ రింగ్ పెండెంట్ వస్తుందండి. ఇది ప్లెయిన్ గోల్డ్ చైన్లో కూడా వేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఏమైనా స్టోన్ స్ట్రింగ్ ఉన్నా వేసుకోవచ్చు. అదే ఈ స్ట్రింగ్ కూడా కావాలనుకుంటే ఇది 44,000 అండి. అరౌండ్ 9.2 గ్రామ్స్ ఉంది, 44,000 అనమాట. ఈ కాకామోతి స్ట్రింగ్, కాకామోతి పల్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి తెలుసు కదండి, ఎందుకంటే వేస్టేజ్ ఎక్కువ పోతుంది. ఇవి స్మాల్ టైనియస్ట్ పల్స్ కదా, ఇంత పల్స్కి మనం హోల్ వేస్ట్ చేసేసరికి చాలా ఇంత స్ట్రింగ్ రావాలంటే, ఎందుకంటే డబల్ పల్స్ వేస్ట్ అవుతాయి అనమాట.
సో చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ఓన్లీ 1 పీసే ఉంది. ఇమీడియట్లీ స్నాప్షాట్ తీసుకుని అప్రోచ్ అవ్వండి. ఇంకోటండి, మాది లైవ్ ప్రోగ్రామ్ చుట్టం ఏదైనా మిస్ అయితే కనుక మాది IGTVలో సేవ్ అవుతుందండి. తర్వాత ఫేస్బుక్లో అని, ఇన్స్టాగ్రామ్ కానీ అండ్ యూట్యూబ్లో పోస్ట్ అవుతుందండి. సో మీరు తిరిగి టైం ఉన్నప్పుడు చూసుకొని తర్వాత మీరు ఎంక్వైరీస్ అడగచ్చండి. సో ఇంకొకటి అండి, ఇది కూడా ఈరోజు స్పెషల్ పీసే కానీ విత్ సిల్వర్ బేస్ అనమాట. యాంటిక్ ఫినిష్లో ఇచ్చాము విత్ రెడ్ కలర్ స్టోన్స్ అండ్ రైస్ పల్స్ అనమాట. అనీవెన్ రైస్ షేప్ పల్స్ తోటి ఇచ్చామన్నమాట. మొత్తము నాన్తాళ్ళలాగా పెట్టి దాంట్లో 5 పెండెంట్స్ చుట్టామండి. అందులో ఇది ప్రైస్ 19,000 అండి. బ్యాక్ సైడ్ డోరీ యూజ్ చేయడం వల్ల మనం నెక్ లెంత్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఊరిని తీసి చూస్తాను, చూడండి మంచిగా ఉంటుంది. యాంటిక్ సిల్వర్లో కొంతమంది సిల్వర్ జ్యువెలరీ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏం చేసామంటే కొద్దిగా మధ్యలో గోల్డ్ పాలిష్ కూడా చేసామన్నమాట. ఒట్టి మొత్తం సిల్వరే కాకుండా ఆ గుంగ్రూస్ అన్నీ ఉన్నాయి కదండి, వాటికి మనం వచ్చేసి గోల్డ్ ఫినిష్ ఇచ్చామన్నమాట. సో కొంత హైలైట్గా ఉందన్నమాట, కాస్త డిఫరెంట్గా లుక్ లాగా వస్తుంది అనమాట. అచ్చం ఇది నాన్తాళ్ళు అండి. నాన్తాడికి మనం ఇది అటాచ్ చేసినట్టుగా చేసామన్నమాట. మధ్యలో పట్టీలకి పెట్టినట్టుగా గుంగ్రూస్ పెట్టామన్నమాట, పల్స్ స్టోన్స్ తోటి అనమాట. చాలా బాగుందండి. 19,000లో వెరీ బెస్ట్ పీస్ అనుకోవాలి, న్యూలీ వచ్చింది. ఎవరికైనా నచ్చితే ఇమీడియట్లీ స్నాప్షాట్ తీసుకొని మా టీంని అప్రోచ్ అవ్వండి. బ్యాక్ సైడ్ డోరీ ఉంది కాబట్టి లెంత్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఇంకొక లాస్ట్ పీస్ చూద్దామండి. సింపుల్ చైన్ అనమాట. డైలీ వేర్కి కానీ కొద్దిగా లాంగ్ ఉండేటట్టు శారీస్ పైన అలా చాలా బాగుంటుంది. విత్ గ్రీన్ స్టోన్స్ అనమాట, ఎమరాల్డ్ తోటి అనమాట. న్యాచురల్ అన్కట్ ఎమరాల్డ్ అండి. విత్ లిటిల్ బిట్ డిజైన్ ఇచ్చామన్నమాట. మధ్యలో నక్షీ డిజైన్ లాగా ఎమరాల్డ్ ఎంత సైజు ఉందో అంతే సైజులో మనం నక్షీ బాల్ లాగా ఇచ్చామన్నమాట. ఒకసారి చూడండి, చాలా బాగుంది. సింపుల్ చైన్ అనమాట. 22 క్యారెట్స్ గోల్డ్లో అనమాట, ప్యూర్లీ విత్ లిటిల్ బిట్ డల్ ఫినిష్ ఇచ్చాము, స్టోన్స్కి కాంబినేషన్ అయ్యేటట్టు. ఇందులో ఇంకొక స్పెషల్ ఉందండి, క్లియర్గా చూడండి. గ్రాడ్యుయేషన్ ఉందన్నమాట. స్టోన్స్ ఈక్వల్ సైజ్ లేదు, స్మాల్ టు బిగ్గర్ సైజ్ పెట్టామన్నమాట. చివరికి వచ్చేసరికి కొద్దిగా పెద్ద స్టోన్ అవుతుంది అనమాట. మీకు ఇంకోసారి క్లోజ్గా కూడా చూస్తాం. స్టార్టింగ్ నుంచి గోల్డ్ హుక్ ఇచ్చామండి, మొత్తం గోల్డే, ఎంటైర్లీ న్యూ పీస్ అండి ఇది. స్టోన్స్ క్లారిటీ చూడండి, టోటల్ న్యాచురల్ స్టోన్స్ అనమాట. చాలా తక్కువ ఇంక్లూజన్స్ ఉన్నాయి. ఉండే కొద్దికి స్టోన్ సైజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇందులో మీరు డిఫరెంట్ కాంబినేషన్లో కావాలన్నా ఉన్నాయండి. షార్ట్ లెంత్ కానీ ఇంకా 2 rows 3 rows అయినా కూడా ఉన్నాయి మనకి. దీని వెయిట్స్ అండ్ ప్రైసెస్ చూద్దామండి. దీని గ్రాస్ వెయిట్ 11.4 grams అండి. మనకి నెట్ వెయిట్ వచ్చేసి 5 grams మాత్రమే అండి. 5 gramsలో గోల్డ్ చైన్ వస్తుందంటే చాలా రీజనబుల్ అనాలండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్, అరౌండ్ 60,000 అండి. 60,000లో ఇంత గోల్డ్ రేట్ హయ్యర్ ఎండ్ ఉన్నా కూడా మనకి 60,000లో వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ గోల్డ్ రేట్ తెలుసు కదండి, 4,900లో ఉన్నది పర్ గ్రామ్ అనమాట. అలాంటిది మనకి 60,000లో వచ్చేస్తుంది. మంచి చైన్ అనమాట. ఎవరికి నచ్చితే ఇమీడియట్లీ స్నాప్షాట్ తీసుకొని మా టీంని అప్రోచ్ అవ్వండి. వేరే డిజైన్స్ చూడాలని కూడా చూడండి. అలా కాకుండా డైరెక్ట్గా మా స్టోర్కి రావాలనుకుంటే కనుక మా స్టోర్ టైమింగ్స్ మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 8:30 దాకా అండి కస్టమర్స్కి. అదే ఆన్లైన్లో అయితే కనుక ఆల్మోస్ట్ 24 hours అవైలబుల్ ఉంటామండి మేము. మీరు ఎప్పుడైనా మాది వాట్సాప్ కానీ ఏమైనా కాంటాక్ట్ అవ్వచ్చు, మేము ఎప్పుడైనా రెస్పాన్స్ ఇస్తామన్నమాట. ఎస్పెషల్లీ యూఎస్ కస్టమర్స్కి, ఎన్ఆర్ఐస్కి కూడా మీరు నైట్ అయినా కూడా ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చండి, మా వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాన్స్ ఇస్తారు సాధ్యమైనంత వరకు. సో హోపింగ్ ఈరోజు చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నానండి మీకు. ఎందుకంటే కొన్ని సిల్వరీ గోల్డ్ ఉన్నాయన్నమాట. 2-3 ఐటమ్స్ సిల్వర్, తక్కిన గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. ఒక 3 items గోల్డ్, 3 items సిల్వర్ అనమాట. ఒక మంచి లాంగ్ హ్యాంగింగ్ కూడా చూపించాను అనమాట. సో మీకు ఏమన్నా నచ్చితే కనుక ఇమీడియట్లీ స్నాప్షాట్ తీసుకొని మా టీం అంతా రెడీగా ఉందండి, ఇమీడియట్లీ అప్రోచ్ అవ్వండి. సో ఇంకొకటి అండి, ఈరోజు ముగించే ముందు ఒక చిన్న విషయం చెప్పుకొని వెళ్దామన్నమాట. చాలామంది కస్టమర్లు ఎందుకంటే ఈ గోల్డ్ ఏంటండి 24 క్యారెట్స్ అంటారు బాబు, గోల్డ్ ఏంటండి 24 క్యారెట్స్ అంటారు, 22 క్యారెట్స్ అంటారు, 18 క్యారెట్స్ అంటారు. ఇవేంటండి వెయిట్సా? క్యారెట్స్ అంటే స్టోన్స్కి పల్స్కి వస్తే వెయిట్స్ అంటారు. ఇది వెయిటా లేకపోతే ఏంటని కొంతమంది కన్ఫ్యూజన్గా అడుగుతున్నారండి. అదేంటండి యాక్చువల్లీ అండి గోల్డ్ ప్యూరిటీని చూస్తారండి. ప్యూరిటీని కానీ గోల్డ్ క్వాలిటీని మనం 0 నుంచి 24 క్యారెట్స్ లెక్క చూస్తామన్నమాట. సో అది వెయిట్స్ కాదండి. గోల్డ్కి వచ్చేసరికి దాన్ని ప్యూరిటీ కింద చూస్తామన్నమాట. సహజంగా 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ అండ్ 16 క్యారెట్స్, 14 క్యారెట్స్ తింటామండి. కొన్ని అదే మనం యూకే అటు వెళ్తే కనుక 9 క్యారెట్స్, 4 క్యారెట్స్ కూడా వింటామన్నమాట. ఇవేంటంటే ప్యూరిటీ అనమాట. మనము 24 క్యారెట్స్ అంటే అరౌండ్ 100% ప్యూర్ అనమాట. 22 అంటే కనుక 91.6% ప్యూరిటీ అండి. సో
24 క్యారెట్స్ వచ్చేసి మనకి బిస్కెట్ రూపంలో కానీ కాయిన్ రూపంలో కానీ మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే మనం ఆర్నమెంట్ చేయాలనుకుంటే కనుక అది అంత స్మూత్గా ఉంటుంది కాబట్టి మనకి నిలవదు అనమాట సెట్. సో 22లో మినిమం 91.6%లోనే చేయగలం అనమాట. మిగతా 8.4% కాపర్ కానీ సిల్వర్ కానీ దాంట్లో మిక్స్ చేస్తాం అనమాట. అప్పుడే గట్టితనం వస్తుంది అనమాట. అదే 18 క్యారెట్స్ అయితే కనుక 75% గోల్డ్ ఉంటుంది, మిగతా 25% మనం వేరే యాడ్ చేస్తాం అనమాట. సో మనము ఇంకోటి అంటే ఈ ప్యూరిటీది ప్రైస్ కానీ ప్యూరిటీ ఎంతో తెలుసుకోవాలంటే కనుక మనము ఫర్ ఎగ్జాంపుల్ 24 క్యారెట్స్ 100% ప్యూరిటీ ఉంటే కనుక మనం 22 తెలుసుకోవాలనుకుంటే కనుక చిన్న ఈజీ ఫార్ములాని అందరికీ తెలిసిందే, చిన్నప్పుడు నేర్చుకుందే. మనము వచ్చేసి అది మనం ఎంత ప్యూరిటీ తెలుసుకోవాలో అది ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ 18 క్యారెట్స్ వాల్యూ తెలుసుకోవాలనుకుంటే కనుక 18 × 100 డివైడెడ్ బై 24 వేస్తే చాలండి, మనకి అప్పుడు 75% అని వస్తుంది అనమాట. అప్పుడు దాని ప్యూరిటీ 18 క్యారెట్స్ 75 అని అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటి అండి, గోల్డ్ రేటు కూడా చాలామంది అడుగుతారు, ఒక స్టోర్లో ఉన్నట్టు ఒక స్టోర్లో ఉండదు, ఇది ఇంటర్నేషనల్ ప్రైస్ అంటారు. కానీ మీ పక్క స్టోర్కి వెళ్తేనే ఈ ప్రైస్ ఉండదు, అది ఇంకొక తక్కువ ఎక్కువ ఉంటుంది అని చాలామంది అడుగుతారు అనమాట. దానికి ఏం లేదండి, ఇది ప్రైస్ అనేది ఇంటర్నేషనల్ లేదండి, స్టాక్ మార్కెట్ ప్రైసే. కానీ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ చేంజ్ అవుతుంటుందండి. షేర్ మార్కెట్ ఎట్లా చేంజ్ అవుతుందో అట్లా చేంజ్ అవుతుంది అనమాట. సో స్టోర్స్లో రిటైల్గా అమ్ముకునే వాళ్ళకి ఎవ్రీ మినిట్ అయితే చేంజ్ చేయలేరు కదండి. అందుకని చెప్పి వీళ్ళు ఏంటంటే ఒక ఫిక్స్డ్ టైమింగ్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము 11 o'clock పెట్టుకుంటాం, ఆ టైంలో ఏ రేటు ఉంటే ఆ రేటే కంటిన్యూ అవుతాం అనమాట రోజంతా, అలా పెట్టుకుంటారు. పక్క స్టోర్ వాళ్ళు ఈవినింగ్ 2 o'clock పెట్టుకోవచ్చు అనమాట. అలా చేంజెస్ వస్తాయి అనమాట. ప్లస్ అంతేకాకుండా కొన్ని స్టోర్స్ ఏంటంటే ఎవరైనా గోల్డ్ రేట్ తక్కువ అంటే అట్రాక్ట్ అవుతారని ఒక 50 రూపీస్ తక్కువ పెడతారు వాళ్ళు, వేరే దాంట్లో కలిపారు అనమాట. సో ఇక్కడ తక్కువ ఉందని అక్కడ అట్రాక్ట్ అవుతారు. కొంతమంది ఏం చేస్తారంటే గోల్డ్ రేటు ఒక 100 రూపీస్ ఎక్కువ పెడతారు. ఏంటంటే గోల్డ్ కంటే బార్గెన్ చేయరు కదండి, గోల్డ్ రేట్ మొత్తం ఇచ్చేస్తారు, తక్కిన వాటిలో తెగ బార్గెన్ చేస్తారని చెప్పి గోల్డ్ రేట్ ఎక్కువ పెడతారు. అది ఒక్కొక్క కంపెనీ స్ట్రాటజీ అండి. సో అలా డిఫరెన్షియేషన్ వస్తుంది అనమాట. ప్రైస్ అయితే అన్ని చోట్ల యాక్చువల్లీ ఒకటే. సో కొద్దిగా ఒక 50-100 రూపీస్ చేంజ్ ఉంటుంది అనమాట. అదంతా మైన్యూట్ కింద చూసుకోవాలి గోల్డ్లో, ఎందుకంటే ఆ మాత్రం డిఫరెన్స్లు ఉంటాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటేనండి, ఈ చాలామంది ఇప్పుడు అడుగుతారు కేడిఎం జ్యువెలరీ ఉందా మీ దగ్గర, కేడిఎం అని చెప్పి. కేడిఎం అంటే ఏం లేదండి అనమాట, అదేదో మెటల్ అనుకుంటారు, అదేం కదండి. ఇప్పుడు బ్యాంగిల్స్ కానీ గోల్డ్ ఐటమ్స్ని ఎక్కడైనా జాయిన్ చేసేటప్పుడు క్యాడ్మియం అని ఒక లోషన్ ఉంటుందండి. అదేంటంటే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది అనమాట. ఆ ఐటమ్ని ఆ జాయినింగ్ దాంతో చేస్తే కనుక ఎక్కువ బరువు రాదనమాట. సో గోల్డ్ ఐటమ్ ఎక్కువ ఉంటుంది అనమాట గోల్డ్. సో దాన్ని ఏదో అది గోల్డ్ కదండి, అది ఒక లోషన్. జనరల్గా సిల్వరు కాపర్ తోటి మనము జాయిన్ చేస్తాం, అప్పుడు కాస్త వెయిట్ పెరుగుతుంది. ఈ క్యాడ్మియం వల్ల వెయిట్ పెరగదు. కానీ మన ఇండియాలో కేడిఎంని బ్యాన్ చేశారండి. ఎందుకంటే చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి అనమాట, కేడిఎం జ్యువెలరీ వల్ల క్యాన్సర్ వచ్చే చాలా ప్రమాదం ఉందన్నమాట. అందుకని మన ఇండియాలో బ్యాన్ చేశారండి. అందుకనే ఏ మేజర్ స్టోర్లన్నా మీకు కేడిఎం దొరకదు. ఏదో పల్లెటూరులో అట్లా ఇదివరకు ఉన్నది ఉంటుంది, కానీ మ్యాక్సిమం మన దగ్గర 916 అని 22 అని అదే ఉంటుంది. కానీ కేడిఎం అనేది తీసేశారండి గవర్నమెంట్. సో అంతేకాకుండా చాలామంది కొన్నిటికి 18 యూజ్ చేస్తారు, కొన్నిటికి 22 క్యారెట్స్ యూజ్ చేస్తారు. ఎందుకండి ఇలా ఒకటే ఎందుకు యూజ్ చేయరంట అనమాట. 22 క్యారెట్స్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి అనమాట. సో మనకి పల్స్ కానీ స్టోన్స్ ఇట్లాంటి వాటికి గ్రిప్ తక్కువైనా పర్లేదు అనమాట. అందులో ఒక స్టోన్ పోయినా పల్ పోయినా మళ్ళీ మనం పెట్టుకోవచ్చు, ఎక్కువ ప్రైస్ ఉండదు. అదే డైమండ్ ఉందనుకోండి, దానికి గ్రిప్ ఎక్కువ కావాలి, దానికి బరువు ఎక్కువ ఉంటుంది. ఒక డైమండ్ పోయిందంటే మనం మళ్ళీ 10,000 20,000 పెట్టుకోవాలన్నమాట. సో అందుకని ఆ గ్రిప్ కోసము అక్కడ 18 క్యారెట్స్ యూజ్ చేస్తారనమాట. కొన్ని జ్యువెలరీకి 14 క్యారెట్స్ కూడా యూజ్ చేస్తారు. అట్లా కొన్నిటికి 22 అనమాట. కొన్ని చోట్ల ఇప్పుడు 23 అని వస్తుంది, 24లో కూడా చేస్తామంటుంది. అదంతా ఫేక్ అండి. అంత ప్యూరిటీ ఉంటే ఆర్నమెంట్ నిలవదు మన దగ్గర, వేస్ట్ అనమాట. సహజంగా ఆర్నమెంట్స్ అంటే 22లో చేస్తారనమాట. సో అదండి. సో ఇంకోటి ఈరోజు ముగించే ముందండి కార్యక్రమం ఒకసారి మనం చిన్న సానుభూతి తెలియజేసుకుందామండి ఉక్రెయిన్ ప్రజలకి. ఎందుకంటే అందరికీ తెలుసు కదండి, యుద్ధం జరుగుతుంది మన రష్యాకి ఉక్రెయిన్కి అనమాట. విస్తారవాదం కోసం రష్యా చేస్తుందండి. అమెరికాని నమ్ముకొని దెబ్బతిని ఉక్రెయిన్ సెల్ఫ్ గోల్ అయింది అందులోనే. సో కానీ మనం ఏం చేయలేమండి, ఎందుకంటే రష్యా మనకి చాలా రష్యా స్నేహాన్ని వదులుకోలేం. ప్లస్ వాళ్ళు మనకి చేసిన సహాయాన్ని మనం మరవలేమన్నమాట. అందుకని చెప్పి ఉక్రెయిన్ ప్రజలు అలా బాధపడుతూ చనిపోతుంటే వీడియోలు చూస్తుంటే చాలా బాధేస్తుందండి. సో మనము ఏం లేదండి, వాళ్ళని సానుభూతి తెలియజేస్తూ యుద్ధం త్వరగా అయిపోయి శాంతి నెలకొని అంతా పీస్ఫుల్గా ఉండాలని చెప్పి, వాళ్ళు కూడా మన తోటి మనుషులే అనమాట. ఉక్రెయిన్ మనకి ఎప్పుడు సహాయం చేయకుండా సహకరించకపోయినా కూడా సో యుద్ధం త్వరగా ముగియాలని చెప్పి మనం కోరుకుంటున్నామండి. సో అందరూ ఎవరు చనిపోకుండా ఉండాలని చెప్పి యుద్ధంలో ఖాళీ ఒక అందరూ మృత్యుంజయ మంత్రం జపించాలని చెప్పి కోరుతుందండి. ఒకసారి అది మృత్యుంజయ మంత్రం చెప్పుకొని మనం క్లోజ్ చేస్తాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. సో ఈ మంత్రాన్ని జపించి మనం ఉక్రెయిన్ ప్రజలకు కానీ రష్యా ప్రజలకు కానీ వాళ్ళు ఎవరు మరణించకుండా ఉండాలని ఆశిస్తూ
ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దామండి. ఇంకోటండి మనకి అరౌండ్ 4 బ్రాంచెస్ ఉన్నాయండి. మనము ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కృష్ణాపల్ డీలర్ అండి, నియర్ చార్మినార్ దగ్గర ఉన్నది. మనకు అక్కడ లూజ్ పల్స్ కూడా దొరుకుతాయండి. ఎందుకు అలా స్పెషల్గా చెప్తున్నానంటే మనకి తరంబ్రాలకు కానీ లేకపోతే గుళ్ళల్లో కళ్యాణాలకు కానీ లూజ్ పల్స్ కావాలంటారు అనమాట. అక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి, కేజీస్ లెక్క అనమాట. అక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి. సెకండ్ వన్ ఆఫ్ ది రాయల్ కలెక్షన్ స్టోర్ అండి, హోటల్ తాజ్ కృష్ణాలో ఉందన్నమాట. వెరీ వెరీ ఎక్స్క్లూజివ్ ప్రీమియం క్వాలిటీ స్టోర్ అండి అనమాట. చాలా బాగుంటుంది. ఐఎమ్ అవైలబుల్ దేర్ అండి, ఐఎమ్ ద స్టోర్ ఇన్ఛార్జ్ దేర్. ఎప్పుడన్నా తాజ్ కృష్ణ వైపు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వైపు వస్తే కంపల్సరీ విజిట్ చేయండి ఆ స్టోర్ని. సో 2 more స్టోర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ హోటల్ నవాటెల్ అండ్ బిసైడ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అండి. వెరీ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ ఉంటాయి, బాగుంటాయి కలెక్షన్స్, లైట్ వెయిట్లో. సో అందరికీ తెలుసండి. ఇంకోటి మన జూబ్లీ హిల్స్ వెరీ ప్రైమ్ క్వాలిటీ స్టోర్ అండి, ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట. P3 పీపుల్ ఉండే ఏరియాలో అనమాట. కానీ ప్రైసెస్ చాలా రీజనబుల్గానే ఉంటాయండి. చాలా ఎక్స్క్లూజివ్ స్టోర్, మెయిన్ రోడ్ పైనే ఉంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి బ్రైడల్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయండి. బ్రైడల్కి సంబంధించిన కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. డైమండ్స్ కానీ, పోల్కిస్ కానీ, ప్లెయిన్ గోల్డ్ కానీ చాలా బాగుంటాయి. ఒక ఫ్యామిలీ మొత్తం వస్తే పెళ్లికి సంబంధించిన అన్నీ దొరికిపోతాయండి. సో సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి పల్స్ అండి, ఎస్పెషల్లీ పల్స్ గురించి ఇంత పెద్ద స్టోర్ ఉంటుంది చాలా గ్రేట్ అండి. హైదరాబాద్ సిటీలోనే లేదు. ఇక్కడ మనకి అన్ని టైప్స్ ఆఫ్ పల్స్ దొరుకుతాయి. సౌత్ సీ పల్స్, తాయితీ పల్స్, షెల్ పల్స్, మిక్కీ మోటో పల్స్, అకాయ్ పల్స్, బస్రా పల్స్ అన్నీ దొరుకుతాయండి. విత్ గోల్డ్ కాంబినేషన్లో, సిల్వర్ కాంబినేషన్లో. స్టోన్ సెక్షన్ కూడా ఉందండి, పైన బాగుంటాయి. సో ఫ్రమ్ 1.5 years ఆన్వర్డ్స్ని మనం కృష్ణ హౌస్ ఆఫ్ సిల్వర్ అని స్టార్ట్ చేసామండి. మన ప్రతి ఐటమ్ పైన సింబల్ ఉంటుందండి. 92.5% సిల్వర్, ప్యూర్ సిల్వర్ ఉంటుంది అనమాట. 925 అని అనమాట. ప్లస్ మనం చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ దాకా కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేసినా తీసుకుంటామండి. బల్క్లో కూడా తీసుకుంటాం అనమాట. సో మన దగ్గర కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయండి. వాల్ క్లాక్లు, డైనింగ్ టేబుల్, కొన్ని క్రాకరీ ఐటమ్స్ అనమాట. ఐడిల్స్ ఉంటాయి, గాడ్ అండ్ గాడెస్ ఐడిల్స్ అనమాట. యాంటిక్ సిల్వర్లో దొరుకుతాయి మనకి. మనం ప్లెయిన్ షైనింగ్ సిల్వర్లో కూడా దొరుకుతాయి అనమాట. సెకండ్ ఫ్లోర్కి వస్తే కనుక సిల్వర్ ఐటమ్ చూస్తే కనుక కొనకుండా మాత్రం ఎవరు ఉండరండి మన దగ్గర. సో hoping you like today's episode. If anybody likes any design, please take the snapshot and approach our team. So signing out, Suman. Bye bye. Dhanyavad.